హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ ట్రైనింగ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ కరీంనగర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి, లేకపోతే స్క్రీన్ కింద కనిపించే మా నెంబర్స్కి కాల్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫై చేసే విధంగా వీడియోస్ కానీ లేకపోతే ఫోన్లో అయినా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ ప్రస్తుతం డిఫెన్స్కి సంబంధించి మన ముందు రన్ అవుతున్న రెండు నోటిఫికేషన్స్ అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అండ్ అగ్నిపత్ ఆర్మీ నోటిఫికేషన్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయింది. ఎస్ఎస్సి జీడీ అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 5KM అండ్ మెడికల్కి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ అగ్నిపత్ ఆర్మీకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. నెక్స్ట్ అగ్నిపత్ ఆర్మీకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రాసెస్లో హైట్, వెయిట్, చెస్ట్, రన్నింగ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ ఫైనల్లీ మెడికల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే మెడికల్లో ఇండియన్ ఆర్మీ స్టాండర్డ్స్కి అనుగుణంగా బాటమ్ టు టాప్ ఆ టాప్ టు బాటమ్ మెడికల్ అయితే చెక్ చేస్తారు. అందులో బాటంలో ఫస్ట్ అంశం వచ్చేసి ఫ్లాట్ ఫుట్ అంటే బల్లపరుపు పాదాలు అంటాం. ఫ్లాట్ ఫుట్ తర్వాత నాక్ నీస్, బోలెగ్స్, పైన వచ్చినప్పుడైతే ఎల్బోస్ బెండ్ అంటే ఎల్బోస్ యాంగిల్ చెక్ చేస్తారు. అండ్ బ్యాడ్ పోస్టర్ కరెక్షన్లో రిప్స్, వెట్రిబుల్ కాలం, బిట్వీన్ రిప్స్ స్టెర్నమ్ లోపలికి పోయిందా, లేకపోతే షోల్డర్ ఒకటి పైకి కిందికి ఏమైనా ఉందా, చెస్ట్ పైకి కిందికి ఏమైనా ఉంటే దీన్ని బ్యాడ్ పోస్టర్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇయర్, ఆడియబుల్ అండ్ విజన్, ఐస్కి సంబంధించి కలర్ బ్లైండ్నెస్ కావచ్చు, విజన్ టెస్ట్ కావచ్చు, నోస్కు సంబంధించిన టెస్టే కావచ్చు, టీత్కి సంబంధించిన టెస్టే కావచ్చు. ఇలాంటి ఎన్నో రకాల టెస్ట్. అండ్ టెస్టికల్స్, ఇది మనకి బాహ్యంగా మానవ దేహంలో బయటికి కనిపించే అవయవాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని టెస్ట్ చేస్తారు. అండ్ ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ అంటే ఎవరికైనా ఆపరేషన్స్ అయి ఉంటే ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, దేనికి సంబంధించిన ఆపరేషన్, టెస్టికల్సా, హెర్నియానా, అపెండిక్సా, ఇలాంటి ఆపరేషన్స్, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనే విషయాలు చెక్ చేస్తారు. సో ఈరోజు మన కంటికి కనిపించి మనం వర్కౌట్స్ ద్వారా క్లియర్ చేసుకునే అంశాలైనటువంటి ఫ్లాట్ ఫుట్ అంటే బల్లపరుపు పాదం, నాక్ నీస్ అంటే నీసు లోపలికి బెండ్ అయి ఉండడం, లేకపోతే బోలెగ్స్ ఇవి బయటికి బెండ్ అయి ఉండడం, అండ్ ఎల్బోస్ బెండ్ అండ్ బ్యాడ్ పోస్చర్ కరెక్షన్. వీటిలో ఫస్ట్ అంశం వచ్చేసి ఫ్లాట్ ఫుట్ అండి. ఫ్లాట్ ఫుట్ అంటే మన పాదం పూర్తిగా నేలకి టచ్ కావడం. అంటే ఇది సరైన క్రమంలో ఉండాలంటే దాన్ని నార్మల్ ఫుట్ అంటాం. నార్మల్ ఫుట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది. అంటే మన పాదంలో టార్సల్స్, మెటాటార్సల్స్, పలాంగిస్ అంటే 28 రకాల బోన్స్ ఉంటాయండి. ఈ బోన్స్ స్ట్రెంగ్తన్గా ఉండడానికి మజిల్స్ ఉపయోగపడతాయి. అసలు ఈ ఫ్లాట్ ఫుట్ రావడానికి గల కారణం ఏంటంటే ఆనువంశికంగా పేరెంట్స్ నుండి వచ్చిన విధానమే కావచ్చు, పిల్లలు పెరుగుతున్న క్రమంలో వీళ్ళు వేసుకునే పాదరక్షకాలు, అది చెప్పలే కావచ్చు, షూసే కావచ్చు, ఆర్చ్ లేకుండా ఫ్లాట్గా ఉన్నాయి వాడడం వల్ల వీళ్ళ పాదం పూర్తిగా నేలను తాకుతుందండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ యాంకిల్ దగ్గర ఇది లోపలికి ట్విస్ట్ అయి ఉండి ఇది మొత్తం భూమికి తాకడం వల్ల ఇక్కడ నీస్ కూడా లోపలికి బెండ్ అవుతాయి. అంటే ఫ్లాట్ ఫుట్ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే యాంకిల్లో పెయిన్ రావడం, నీ పెయిన్, హిప్ పెయిన్, వెనకాలైతే లోవర్ బ్యాక్లో పెయిన్ రావడం, ఇలాంటి అంశాలు జరుగుతాయి. ఈ అభ్యర్థులు ఎక్కువసేపు నడవలేరు, ఎక్కువసేపు పరిగెత్తలేరు. పరిగెత్తిన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. కాబట్టి అభ్యర్థికి ఫ్లాట్ ఫుట్ ఉండద్దు అని ఇండియన్ ఆర్మీలో మెడికల్ ప్రాసెస్లో చెప్తారు మనకి. ఈ ఫ్లాట్ ఫుట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే పాదంలో ముందు పాదం, మధ్య పాదం, వెనుక పాదం అంటారండి. మనిషి నడిచినా పరిగెత్తినా పూర్తిగా వెనుక పాదం 100% భూమికి టచ్ కావద్దు. ఖచ్చితంగా ముందు పాదం టచ్ అయిన తర్వాత వెనుక పాదం టచ్ అయ్యే అవకాశం ఉండాలి. అలా లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా యాంకిల్ పాయింట్, నీ పాయింట్, హిప్ పాయింట్, లోవర్ బ్యాక్లో పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ అవడమే కాదు, ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యుద్ధ సమయంలోనూ ప్రకృతి వైపరీత్యంలోనూ సోల్జర్ తనను తాను రక్షించుకుంటూ ఇతరులను రక్షించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలున్న అభ్యర్థులను ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ చేసుకోరు. సార్ మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తే క్లియర్ అవుతుంది? మనం యూట్యూబ్లో చూస్తాం ఫ్లాట్ ఫుట్ పోవడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఇలాంటి ఆర్చ్ ఉన్న చెప్పలు. చాలామంది ఫ్లాట్గా ఉన్న చెప్పలు, గూడలేని చెప్పలు వాడుతున్నారు. ఖచ్చితంగా హీల్ దగ్గర హైట్ ఉండాలి, ముందు పాదం దగ్గర కిందకు ఉండాలండి. ఇలాంటి ఆర్చ్ ఉన్నాయే వాడండి. అదే షూస్ విషయానికి వస్తే షూస్లో కూడా ఖచ్చితంగా ఆర్చ్ ఉన్న షూసే వాడండి. ఇలా ఆర్చ్ ఉండాలి. నార్మల్ ఫుట్ రావడానికి షూ డిజైన్ కూడా ఇలా ఉండాలి. ఇలాంటివి కంపల్సరీగా వాడండి. హీల్ దగ్గర హైట్ ఉండాలి,
టో దగ్గర డౌన్లో ఉండాలి. ఇలా కాకుండా ఫ్లాట్గా ఉన్నవి వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వీటిని ఎలా క్లియర్ చేసుకోవాలి, అది ఫ్లాట్ ఫుట్ అయినా, నాక్ నీస్ అయినా, బోలెగ్స్ అయినా, ఎల్బోస్ బెండ్ అయినా, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ని చూసి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో నేనైతే వీడియో చేస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు బ్యాడ్ పోస్చర్ కరెక్షన్ అని చెప్పినాం కదా. యాక్చువల్గా అభ్యర్థులు ఏం చేస్తారు, పుషప్స్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ పుషప్స్ చేయకపోవడం వల్ల ఈ బ్యాడ్ పోస్చర్ అనేది వస్తుంది. చెస్ట్ ఒకటి పైకి ఉండడం, కిందకు ఉండడం, షోల్డర్ ఒకటి పైకి ఉండడం, కిందకు ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ప్రాపర్ పుషప్స్ ఎలా చేయాలో కూడా మేము తర్వాత వీడియోలో చెప్తాం. అండ్ టీత్ విషయానికి వస్తే టీత్ కూడా చెక్ చేస్తారండి. టీత్లో ఏం అడుగుతారు, టీత్ 14 పాయింట్స్ కరెక్ట్గా ఉండాలి అని చెప్తారు. టీత్ ఎన్ని రకాలు ఉంటాయండి, 4 రకాల పళ్ళు ఉంటాయి మనుషులకి. ముందు కనిపించే 4 ఇన్సిజర్స్ అంటాం, పక్కకున్న ఒక్కొక్కటిని కెనైన్స్ అంటాం, తర్వాత ప్రీమోరల్స్, మోరల్స్ అనే టీత్ ఉంటాయి. అసలు టీత్ ఎందుకు చెక్ చేస్తారు, ఇంత డెప్త్గా ఎందుకు మెడికల్ చేస్తారు అంటే, సైనికుడు తనని తాను రక్షించుకుంటూ ఇతరులను రక్షించే సమయంలో కాళ్ళు చేతులే కాకుండా పళ్ళు, ఆయన దేహంలో ప్రతి ఒక్క అవయవాన్ని ఉపయోగించుకొని తనని తను రక్షించుకుంటూ ఇతరులను రక్షించే అవసరం ఉంటుంది. కాబట్టి మీకు ఇలాంటి లోపాలు ఏమైనా ఉండి ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి, లేకపోతే మా నెంబర్కి కాల్ చేయండి. నేను పూర్తిగా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.